నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు తీరు మార్చుకోకపోతే జిల్లా బహిష్కరణకు సైతం వెనుకాడబోమని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట మండలం యార్కారానికి చెందిన చింతలపాటి మధు హత్య కేసుకు సంబంధించిన విషయాలను ఈయన ఈటీవీకి వెల్లడించారు. పగలు ప్రతీకారాలకు వెళ్లి జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకోవద్దంటున్న సూర్యాపేట ఎస్పీ నరసింహతో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి. సూర్యాపేట జిల్లాలోని ఎర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధు దారుణ హత్యకు గురైన కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ హత్యకు దారితీసినటువంటి పరిణామాలు ఏంటి, వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేసిరు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటి పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చింతలపాటి మధు హత్యకు సంబంధించి అసలు నిందితులు ఎవరు, ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది సార్? చింతలపాటి మధు మనకు సూర్యాపేట మండలం, సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని భార్య గతంలో గ్రామ సర్పంచ్గా పనిచేసినారు. అయితే ఈ చింతలపాటి మధు మనకు 2007లో ఎర్కారం విలేజ్లో అప్పటి ఎక్స్ సర్పంచ్గా ఉన్నటువంటి మిద్దె రవీందర్ అనేటువంటి వ్యక్తిని దారుణ హత్యలో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ హత్య జరిగినప్పుడు మిద్దె రవీందర్ కొడుకు, అంటే ఈ చింతలపాటి మధు హత్య కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు మిద్దె జీవన్. ఇప్పుడు 27-28 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు 8-9 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి అబ్బాయి. సో అప్పుడు వాళ్ళ నాన్నను చంపినటువంటి ఈ చింతలపాటి మధుని ఏ విధంగానైనా ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేట్ చేయకపోతే అతని ద్వారా తన ప్రాణానికి హాని ఉంటుంది అనేటువంటిది ఇతను దృష్టిలో పెట్టుకొని తన తండ్రిని చంపినటువంటి వ్యక్తిని చంపి పగ తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి సీరియస్గా చింతలపాటి మధుని ఎలిమినేట్ చేయాలనేటువంటిది పన్నాగం పన్నుతున్నట్టు మనకు దర్యాప్తులో తేలింది. గతంలో కూడా ఒక కారు తోటి యాక్సిడెంట్గా క్రియేట్ చేసి చంపాలని చూసినట్టు, అదేవిధంగా ఒక నెమ్మికల్ టెంపుల్ ఏరియాలో ఒక పంచాయతీకి వెళ్ళినప్పుడు అక్కడ చంపాలని చూసినట్టు, ఇవన్నిటినీ మనకు విచారణలో తెలిసింది. సో దీన్ని తీర్చుకోవడానికి మిద్దె జీవన్ తనకు సమీప బంధువులైనటువంటి మనకు చింతా సైదులు, ప్రసాద్ అనే వ్యక్తుల యొక్క సహాయం కోరిండు. సో ఈ చింతా సైదులు, ప్రసాదులు వాళ్ళ ప్రాణంలో భాగంగానే చింతలపాటి మధుకు దగ్గరగా స్నేహితులుగా మారి చిన్న చిన్న పంచాయతీలలో అతని వెంట వెళ్తూ నమ్మకం కలిగిస్తూ దావతులు, మందు పార్టీలు చేసుకుంటూ అతనికి ఎక్కడ అనుమానం రాకుండా అతన్ని నమ్మియడం జరిగింది. మొన్న శుక్రవారం రోజు 11 గంటల ప్రాంతంలో వాళ్ళు చింతలపాటి సైదులు ఈ కుడకుడ రోడ్లో అద్దెకు ఉంటున్నాడు. భార్యకు చెప్పి నేను టౌన్లోకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఇతను టౌన్లోకి వచ్చిన తర్వాత చింతా సైదులు వాళ్ళ ఆ రోజు ప్లాన్ చేసుకున్న విధంగానే మీకు చేపలు కూర వండుతున్నాం, మందు తెస్తున్నాం, దావత్ చేసుకుందాం రమ్మని చెప్తే సుమారుగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క తాళ్ళగడ్డ ఏరియా, ఈ సద్దల చెరువు కట్ట కింది భాగంలో ఉన్నటువంటి తాళ్ళగడ్డ ఏరియాలో జానయ్య ఇంట్లో అద్దెకుంటున్నాడు చింతా సైదులు. అక్కడికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు వీళ్ళు తాగుతూనే అతనికి ఎక్కువగా తాగిస్తూ అతని తీవ్రమైనటువంటి మత్తులోకి దిగిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని మిద్దె జీవన్కి చేరవేయడం జరిగింది. మిద్దె జీవన్ అనేవాడు, మిద్దె ఆనంద్ అనేటువంటి వ్యక్తి, ఇద్దరు కలిసి తనకున్నటువంటి I-10 వెహికల్లో సో నేర స్థలానికి రావడం, కొంత దూరంలో బండి ఆపుకోవడం, ఉన్నడా లేడా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం, అతని పరిస్థితి ఎలా ఉందో చూసుకోవడం. చింతా సైదులు ఫస్టు ప్రణాళికలో భాగంగా ఫస్ట్ తెచ్చుకున్నటువంటి మటన్ కత్తితోటి చింతలపాటి శ్రీధర్ మీద దాడి చేయడం, వెంటనే ఆ కత్తిని గుంజుకొని విచక్షణారహితంగా మిద్దె జీవన్ చింతలపాటి సైదులు తలకాయ మీద, మెడ మీద దాడి చేయడంతో అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది.
సార్ 1985 నుంచి దాదాపుగా రాజకీయ హత్యల నేపథ్యంలోనే 8 మంది చనిపోయారు, 8 మందిని చంపారు అనేటువంటి ఒక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇది పూర్తిగా రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన హత్య లేకపోతే వ్యక్తిగత వైరాల కారణంగా జరిగిన హత్య ఏంటి సార్? ఇది ప్యూర్లీ మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2007లో తన తండ్రిని హత్య చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి చింతలపాటి మధుని ప్రతీకారంగా తీర్చుకున్నటువంటి హత్యగా పోలీసు భావిస్తుంది. సో అంటే గ్రామంలో ఒక తరం కక్షను మరో తరం మోస్తుందని అనుకోవచ్చా ఏంటి మొత్తం ఉదంతాన్ని చూస్తే? ఎందుకంటే 2007లో తండ్రి హత్యకు గురి కావడం, ఆ కక్షను పెంచుకొని ఈయన కూడా మళ్ళీ ఇంకొక హత్య చేయడం, ఇది ఎట్లా చూస్తారు ఏంటి సార్? సో ఇప్పుడు ఈ కక్షలు పెంచుకోవడము, పగలు పెంచుకోవడము, ప్రతీకారం తీర్చుకోవడము అనేటువంటి అంశంలో ఈ ఏరియాలో సూర్యాపేట జిల్లాలో గతంలో ఉండేది, ఈ మధ్యకాలంలో అది ప్రస్ఫుటంగా కనిపించట్లేదు. అయినప్పటికీ ఈ జిల్లాకు ఉన్నటువంటి నేపథ్యం, స్పెషల్గా ఎర్కారానికి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు ముందుగానే ఈ విలేజ్ని సెన్సిటివ్ విలేజ్గా గుర్తించడం జరిగింది లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటివి చట్టాన్ని చేతిలోకి తీసుకొని భౌతిక దాడులు చేసుకొని హత్యలు, పగలు, ప్రతీకారాలు అనేటువంటి ఆస్పెక్ట్లో పోతే జీవితాలు నాశనం అవుతాయి. మనం ఈ భూమి మీద జీవించడం అనేది సమాజానికి ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి, మన పిల్లలకి ఉపయోగపడాలి, వాళ్ళని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి తీసుకురావాలని ఆలోచించాలి. కానీ పగలు, ప్రతీకారాలు, ఈగోలకు పోయి భౌతిక దాడులు చేసుకుంటే మిగతా జీవితం అంతా చాలా హీనంగా ఉంటుంది అని మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అయినప్పటికీ కొంతమంది మనం ఇచ్చేటువంటి అవేర్నెస్ మూలంగా వాళ్ళ మైండ్ మారినటువంటి వ్యక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి అవకాశం ఉన్న వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, బైండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళ మీద అవసరమైతే ఇంకా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకుంటామని చట్టపరిధిలో హెచ్చరించడం జరుగుతుంది. అయినా కూడా కొంతమందిలో ఈ మార్పు కనపడినట్టు కనిపిస్తలేదు. సార్ 2020లో అదే గ్రామంలో హత్యకు గురైనటువంటి ఒంటెద్దు వెంకన్న భార్య నిర్మల మీడియాతో మాట్లాడుతూ తమకు వచ్చినటువంటి పరిస్థితి మరే ఆడబిడ్డకు రావద్దు, తాము ఏడ్చినట్టు మరే ఆడబిడ్డ ఏడవకూడదు, ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు మా గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో శాంతిని నెలకొల్పాలంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతమైంది. సో ఎర్కారం ఒక్కటే కాదు, అలాంటి సెన్సిటివిటీ ఉన్నటువంటి గ్రామాలపై కమ్యూనిటీ పోలీసింగ్ కావచ్చు, లేదంటే నిఘా పటిష్టం చేయడం కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎట్లా శాంతిని నెలకొల్పేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు? ఖచ్చితంగా అంటే ప్రతి పల్లెల్లో, ప్రతి కాలనీలో ప్రజలకి భరోసా ఇవ్వడం పోలీస్ పని, పోలీస్ బాధ్యత. ధైర్యం నింపాలి, ఇలాంటి నేరాలు కాకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో సూర్యాపేట జిల్లాలో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పోలీస్ ప్రజా భరోసా పేరుతోటి ఓన్లీ ఈ యొక్క హత్యలు, దాడుల నేపథ్యంలోనే కాదు, వివిధ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ నేరాల పట్ల ఎట్లా అప్రమత్తంగా ప్రజలు ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం దాదాపు 300 గ్రామాలలో ప్రతి బుధవారం రోజు పోలీస్ ప్రజా భరోసా పేరుతోటి కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనం వాళ్ళందరినీ కూడా అభ్యర్థించడం జరుగుతుంది, మీరు ఖచ్చితంగా మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోండి, ఈజీగా వచ్చే డబ్బులకి ఆశపడకండి, ఎవరో చెప్పిన మాటలు వినకండి. ఇవన్నీ ఏదైనా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే డయల్ 100 కానీ, డయల్ 112 కానీ, లేకపోతే డైరెక్ట్గా నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు మీ అందరికీ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ అందరికీ భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం ఈ పోలీస్ ప్రజా భరోసా పేరుతోటి, అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి మనం ఈ అన్ని గ్రామాలను చుట్టి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. కొంతమంది కరుడుగట్టినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. సో గతంతో పోలిస్తే ఇవన్నీ తగ్గిపోయినాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటిని మళ్ళీ మనం ఒక రీప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాగ అవకాశం ఉన్న విలేజ్లు ఏంటిో గుర్తించి టార్గెటెడ్ ఓరియంటెడ్గా ఆ విలేజ్లను టార్గెట్ చేసుకొని ఆ విలేజ్లో ఉన్నటువంటి యువతని, ఆ విలేజ్లో ఉన్న ప్రజానికాన్ని అవేర్నెస్ చేస్తాం. అదేవిధంగా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి
ఇంకా కఠినంగా చట్ట పరిధిలో ఏ విధంగా వీళ్ళని మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సార్, అంతిమంగా నేరం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి కావచ్చు, అలాగే సమస్య ఏదైనా హత్యలు భౌతిక దాడులే పరిష్కారం అని భావించే వాళ్ళకి కావచ్చు, మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మనం ఈ యొక్క భూమి మీదకి వచ్చినాం, మన జీవితం ఉంది అని అంటే అది ఒకటే జీవితం ఉంటుంది. దాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి తర్వాత ఫస్ట్ మన ఫ్యామిలీ పరంగా ఉపయోగపడే విధంగా, మనం ఉన్నత స్థాయిలోకి ఎదిగే విధంగా తీర్చిదిద్దుకోవాలి ఏ రంగంలోనైనా. అదేవిధంగా చేతనైతే సమాజానికి, గ్రామానికి సేవ చేయండి. కానీ ఈ రకంగా వ్యక్తుల మీద లేదా గ్రూపుల మీద గ్రూపులు గట్టి దాడులు చేసుకుంటే చట్టం ఊరుకోదు. ఖచ్చితంగా మనం వాళ్ళకు గుర్తిస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం, బైండ్ ఓవర్ చేస్తాం, కేసులు నమోదవుతాయి, తీవ్రమైన కేసులు నమోదవుతాయి, పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. అవసరమైతే జిల్లా నుంచి మనం బహిష్కరించేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. సో చట్ట పరిధిలో ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల ప్రకారం మనం ఖచ్చితంగా వీళ్ళని సంస్కరించడానికి, వీళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో చూసాంగా మొత్తానికైతే ఈ ఘటనలో ఇప్పటికే చింతలపాటి మధు హత్య కేసులో పోలీసులు అయితే నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతులకు తీసుకున్నా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా కూడా కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే జిల్లా నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమని జిల్లా ఎస్పీ నరసింహ సార్ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, సూర్యాపేట నుంచి.